ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్తీలో నెయ్యిలో కల్తీ అయిందని ఉప్పు పదార్థాలు కల్తీ అయింది, పంది కొవ్వు కలిసింది, ఆవు కొవ్వు కలిసిందని అపాండాలు చేసి అపాంతులు ఆ దేవదేవుని నిర్వచనం మీద వేసి ఏదైతే అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు వాళ్ళ చుట్టూ సిఐడి దాని తదుపరి ఎంక్వైరీ చేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ జరిగిన తర్వాత వచ్చిన ఫైండింగ్స్లో అసలు ఆ విషయమే లేదు అని చెప్పిన నేపథ్యం. అవన్నీ కాకుండా చంద్రబాబు నాయుడుకి ఉన్న ధనదాహంతో ఆయనకున్న ఆ దుర్బుద్ధితో ఆ దేవదేవుడి మీద నైవేద్యం మీద ఆసరా పెట్టుకొని 320 రూపాయలకి కొంటున్న నెయ్యి ఏదైతే హెరిటేజ్తో సంబంధాలు ఉన్నా ఇందాపూర్ సంస్థ ద్వారా డైరీ ద్వారా సప్లై చేస్తూ రోజు తినడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం గత వారం రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ అంశం మీద చర్చించాలని చెప్పి మేము అడిగాం. ఇందాక ఓ నిమిషం హోంమంత్రి గారు వచ్చి ప్రభుత్వం తరఫున వచ్చి మాట్లాడుతూ ఆవిడన్నారు, కాదు ఇదంతా కల్తీ జరిగి చేశారు అని చెప్పేసి అని. అవునా, నేను దాన్నే చర్చ పెడతాం. వాస్తవాలు తెలుస్తాయి అంటున్నాం, సిబిఐ ఏం ఫైండింగ్స్ తెలుస్తాయి అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థ ఏ రకంగా దోచుకు తింటుందో ఈ రాష్ట్రంలో దేవదేవుడి తాలూకా నైవేద్యం రూపాన ఆయన నెల నైవేద్యం చేస్తున్నాడు, ఎలా కైంకర్యం చేస్తున్నాడో విషయాలు చర్చించమని కోరుతున్నాం. వారు రాష్ట్ర చాలా అత్యవసరమైంది బడ్జెట్ సమావేశంలో. ఒక పక్క బడ్జెట్ కూడా డొల్ల బడ్జెట్ పెట్టి ప్రజా సమస్యలకి ప్రజలకు అవసరాలు తీర్చడానికి కానీ ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాట సూపర్ 6 అంశాలను కూడా పక్కన పెట్టి చేసిన బడ్జెట్. వాటి మీద కూడా చర్చించుకుందాం. దీని మీద డేట్ ఇచ్చి తర్వాత తదుపరి బడ్జెట్ చర్చ అయిన తర్వాత మళ్ళీ దీని మీద చర్చిద్దామంటే ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఎంతసేపు దాటబెద్దం చేస్తూ కాలయాపన చేస్తూ కాలం గడిపేద్దాం అనే రీతిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. తన దురదృష్టం, వాళ్ళ ఆలోచన ఒకటే, ఎవరి మీదో చెల్లి వాళ్ళని దుర్చుకోమని చెప్పారు తప్ప వాస్తవత రాదు. ఇవాళ క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా చూస్తున్నారు. ఆ దేవదేవుడి తాలూకా నైవేద్యం తాలూకా పేరు చెప్పి హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ అనే ఒక డైరీతో చీకటి ఒప్పందం పడి దోచుకు తింటుంది. ఇందులో ఏ విధమైన కొంత ఆలోచన లేదు. ఇది వాస్తవం అన్నీ చర్చిద్దాం అంటే రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎందుకు భయపడుతున్నారు? ఇంతకుముందు చెప్పారు కదా, ఏవో మాట్లాడలేదు కదా, మరి ఎందుకు దానికి వెనకేసి వస్తున్నారు? ఏదైనప్పటికీ కూడా మా పార్టీ మేమందరం మా సభ్యులందరం కూడా ఒకటే నిర్ణయంతో ఉన్నాం. ఒక పక్క ప్రజా సమస్యలు జరగాలి, ఒక పక్క దీని మీద చర్చ జరగాలి. రెండింటిని కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎందుకంటే బడ్జెట్ టోటల్గా లోపభూయిష్టంగా ఉంది. ప్రజా అవసరాలు తిరగలేదు. 3,35,000 కోట్ల రూపాయలని 1,000 కోట్ల రూపాయలు పెట్టి 90,000 కోట్ల రూపాయలు రోడ్డు బడ్జెట్ పెట్టి సూపర్ 6 సంబంధించిన అంశాలు ఏవి అందులో లేకుండా, ప్రజా అవసరాలు తీర్చే లేకుండా, అటు రైతులకు కానీ ఇటు మహిళలకు కానీ అటు కార్మికులకు కానీ ఇటు యువకులకు కానీ ఇటు ఉద్యోగస్తులకు కానీ వారి అవసరాలు తీరేటట్టు ఎక్కడా కూడా ఏ ప్రదర్శన లేకుండా ఇవాళ బడ్జెట్లో ఉంది. దాని డైవర్షన్ కోసం ఇవాళ చర్చించడానికి వద్దాం, దానికోసం మాట్లాడాలంటే ఇది మాట్లాడు ప్రసాదం కోసం దోపిడీ చేస్తూ ఆ దోచుకు తింటూ తిరిగి పెద్ద మనుషుల్లాగా వచ్చి
చలామణి అవడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు. ఇది చాలా దురదృష్టం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పాపాన్ని వచ్చి ఓటేసి 5 సంవత్సరాలు పదవిస్తే ఏ రకంగా ఈ పార్టీ ప్రభుత్వం తాలూకా దోపిడీ ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచించబడుతున్నాను. నేను చెప్పిందని లేదని అవాస్తవం ఉంటే, చెప్పిందని లేదనే కాదు అనుకుంటే రమ్మని చర్చించమని, వాస్తవాలు చెప్పండి ప్రజలకి. చంద్రబాబు నాయుడు మాట్లాడిన ప్రతి మాటని మేము చూపెడతాం. ఆ కూటమి సభ్యులు ఆ నాయకులు మాట్లాడిన ప్రతి మాటని మేము చెప్తాం. జరిగిన వాస్తవాలు ఏంటో చెప్తాం. నిన్న కూడా చూపెట్టాను మీకు మీ అందరికీ. హెరిటేజ్ సంస్థకి ఇంద్రాపూర్గా ఉన్న డైరీకి ఉన్న సంబంధాలని వాళ్ళ అనుబంధాలని అవన్నీ చూపించారు. నిన్న సాయంత్రం వచ్చి ఒక వివరణ కూడా తిరుపతి దేవస్థానం నుంచి చూపించారు. వివరణల కంటే చర్చ రావచ్చు కదా, వివరణల కంటే చర్చ రావచ్చు కదా. నాలే ఎంతసేపు ఫాల్స్ పబ్లిసిటీ, దాంట్లో ఏది ఉన్నా మోటివ్ మాత్రం దోపిడీ, మోటివ్ మాత్రం దోపిడీ, దాంట్లో అవినీతి. ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తుంది. ఈ అంశం చూసుకునే మళ్ళీ చుట్టూ తిరిగి ఆ దోపిడీ దగ్గరికి వస్తుంది. సుప్రీంకోర్టు మీరు వేసిన సిబిఐ ఎంక్వైరీ సిట్టే సిబిఐ ఎంక్వైరీ ఫైండింగ్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాస్తవాలన్నీ మళ్ళీ బయటకు వచ్చాయి. కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఓ పక్క వచ్చి హెరిటేజ్ సంస్థ బయటకు వచ్చింది, ఓ పక్క వచ్చి సగం డైరీ బయటకు వచ్చింది, ఓ పక్క వచ్చి ఇంకా నంది అంటున్నారు. ఇంకా అది కూడా జరుగుతుంది. దాంతో హెరిటేజ్ ఉన్న సంబంధాలు కూడా విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. బండిలు ఇవన్నిటికంటే ముఖ్యం ఏదైతే ఇంతవరకు 320 రూపాయలు 350 రూపాయలు కొన్న నెయ్యిని 700 రూపాయలకి పెంచారంటే, డబుల్ చేశారంటే అందులో జరిగామి. మనం చెప్తున్నారు పాలు వచ్చి అప్పుడు వచ్చి లీటర్ 16 రూపాయలు ఉండేది, 11 రూపాయలు ఉండేది, ఇప్పుడు 40 రూపాయలు అయింది అని. ఎప్పటి నుంచి అయిందండి? ఏ సంవత్సరంలో 350 రూపాయలు ఉందండి? ఏ సంవత్సరంలో 700 రూపాయలు కొంటున్నారండి మీరు? అప్పుడు పాలు ఎంత ఉన్నాయండి చెప్పండి. దానికి ఎవరు ఇవ్వండి. ఏ సంవత్సరంలో 40 రూపాయలు అయిందో, ఏ సంవత్సరంలో అప్పుడు ఎంత ఉందో అది ఎవరు ఏమనుకుంటున్నారు? మీరు ప్రజల అమాయకులు అనుకుంటారా? ఏమిటి చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వంలో మీ నాయకులు మీ పెద్దలు చెప్తున్న మాటలు దెయ్యాలు వేదాలు వదిలిస్తుంటున్నాయి. ఇది సంబంధించమైంది, చాలా తప్పు. మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు కానీ ఆ రోజు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడి ఉంటే, లేదు కూటమిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మీద నిలబడి ఉంటే రండి చర్చ. వచ్చారు కదా, హిందూ ధర్మం చెప్పారు కదా, భారతీయ జనతా పార్టీని చెప్పని చెప్పారు కదా, మీ సభల్లో పేపర్లో చూసాం కదా. చెప్పండి భారతీయ జనతా పార్టీ నాయకుల, ఈ దోపిడీని మీరు సంబంధిస్తారా? ఇదేనా హిందూ ధర్మం తాలూకా ఇది నీతి? ఈ దోపిడీయా ఏంటండి? మేమందరం కూడా హిందీలో అందరూ దేవదేవుడు అంటే అందరికీ కూడా ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ దేవుడిని దైవంగా కొలుస్తాం. ఉదయం కానీ నమస్కారం పెట్టుకుంటాం. మమ్మల్ని చల్లగా చూడడానికి చూస్తాం. అతని మీద నిద్రేసి మేమనుకున్నాం. నేను కూడా ఒక సందర్భంలో ఏంటి చంద్రబాబు నిలబడతాడు అనుకున్నాను. చూస్తే వెనకాల బ్యాక్గ్రౌండ్ దోపిడీ. 350 రూపాయలది 700 రూపాయలకి దోపిడీ. ఇది ఫైనల్గా కంక్లూజ్ చేయడానికి లాజికల్ కంక్లూజన్ దోపిడీ. చాలా దురదృష్టం. ఆ సంస్థ నిన్న మనం చెప్పాను, ప్రభుత్వంలో ఉన్నవారు వచ్చి ఇలాంటి తప్పులు చేస్తే ప్రభుత్వంలో కొంత హక్కు ఉందా? ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వానికి
కొనసాగే హక్కు లేదు 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 అని చెప్తారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నవారు, అధికారంలో ఉన్నవారు, మనం గవర్నర్ ప్రమాణ స్వీకారం చేసి వచ్చాం. ఆ ప్రమాణ స్వీకారం లో ఉన్న ఆబ్జెక్టివ్ని, ఆ స్ఫూర్తిని, ఆ శాంటిటీని కాపాడాలంటే ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ కొనసాగే హక్కు లేదు 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 చెప్తా రండి. రేపటి రోజునైనా సరే చర్చించడానికి రండి. రేపటి రోజునైనా సరే మేము బడ్జెట్ మీద చర్చిద్దాం. బడ్జెట్ అంశాలని ప్రధానంగా చూస్తున్నారు. ఈ బడ్జెట్లో మాకేముంది, మాకేమి వస్తుంది, మా జీవితాలు ఎలా పెరిగవుతాయి, మా దేవుని ప్రమాణాలు ఏ రకంగా పెరుగుతాయి, మా తాలూకా ఏ రకంగా మా దేవుని ప్రమాణాలు పెరిగి మా కొనుగోలు శక్తి పెరుగుతుంది, మా పరకాయ ఇన్కమ్ పెరుగుతుంది అని చూస్తున్నాను. రైతు వచ్చి మాకు ఎప్పుడు గిట్టుబాటు ధర వస్తుందని అల్లాడుస్తున్నాను. మహిళ వచ్చి ఎప్పుడు మేము మా కాలం మేము నిలబడతాం, కనీసం డోకరాకి ఇచ్చే రుణాలని ఇచ్చే సున్నా వడ్డీని ఒక పైసా కూడా ఎదుర్చలేదు, ఎప్పుడు ఇస్తారో చూస్తాను. విద్యార్థులు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ చూస్తాను. యువకులు వచ్చి నిరుద్యోగ యువకులు వచ్చి మాకు ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వాలని చూస్తున్నాను. లేదు మాకు వచ్చి ఇస్తానని ఆ హామీ ఇచ్చిన 3,000 రూపాయలు మాకు ఇవ్వాలని చూస్తున్నారు, నిరుద్యోగ ఇవ్వాలని చూస్తున్నారు. అవన్నీ పక్కకు తోసి అవన్నీ డైవర్షన్ చేయడానికి, ఈ కార్యక్రమాలు చేయడానికి అరకోరి తాలూకా బడ్జెట్ కేటాయింపులు చేసి పెద్దలు మభ్యపెట్టి మరి చేస్తున్న ఈ వంచనకి ఇవి చూస్తే ప్రస్తుతం పూర్తి నిజమే చాలా శాంతి అనుకున్నాం, కానీ కాదు. దాంట్లో ఉన్న లోపాకారి ఏంటంటే హెరిటేజ్ సంస్థ దోచిపెట్టడానికే ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. ఇది వాస్తవం వాస్తవం వాస్తవం. కాబట్టి దీనికోసం ఎంతవరకైనా పోరాడతాం, ఎంతవరకైనా సరే ఈ కార్యక్రమం చేస్తాం. బడ్జెట్లో అంశాలని ప్రజలకి దాంట్లో మేలు జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఈ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం, ప్రభుత్వం తాలూకా ద్వంద్వ వైఖరిని ఎండగడతామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రధాని గారికి తెలియజేస్తాం.